యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు. ఈ ప్రోగ్రాంని చూడండి, అనేకులకు చూపించండి. దైవ సందేశాలు వినండి, అనేకులకు వినిపించండి. దీవెనలు పొందండి, అనేకులకి దీవెనకరంగా ఉండండి. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట చూద్దాం. ప్రార్థనయే
వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ పవిత్రమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు. దైవ సేవకుడు మీ పక్షాన నిలువబడి మాట్లాడుచుండగా వినుచున్న ప్రజలాత్మకు రక్షణ, శరీరానికి స్వస్థత, మీ నామానికి మహిమ కలుగజేసుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు డాక్టర్ ఆర్ రవి స్టాలిన్ గారు దైవ సందేశం అందిస్తారు. శుభవచనం అనే మా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని గ్రంథంలోంచి ఒక చక్కని అంశాన్ని, ఓ చక్కని అనుభవాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కనుక శ్రద్ధగా, అత్యాసక్తి కలిగి దేవుని మాటలు ఆలకిద్దాం. వాక్యం వినడం ద్వారా దేవుని సంకల్పాన్ని తెలుసుకుంటాం. వాక్యం వినడం ద్వారా దేవుని కొరకు జీవించడానికి ఉపక్రమిస్తాం. వాక్యం వినడం ద్వారా మాత్రమే దైవాశీర్వాదాలు పొందుకుంటాం. కనుక చెప్పబడుతున్న దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకంత జాగ్రత్తగా దేవుని మాటలు గమనిద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి అని రాయబడింది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో యోనా గ్రంథంలో మనం ఒక గొప్ప మత్యాన్ని గురించి లేక గొప్ప చేపను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చాలాసార్లు మనమందరం సహజంగా యోనా గ్రంథంలో యోనాను గురించి మాత్రమే ధ్యానం చేస్తాం తప్ప ఒక గొప్ప మత్స్యాన్ని గురించి మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ధ్యానం చేస్తారు. మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు దేన్ని గురించి రాయించినా దాని వెనక ఒక సందేశం ఉంటుంది. దేని గురించి రాయించినా దాని వెనక ఒక పాఠం ఉంటుంది. దేని గురించి రాయించినా దాని వెనక ఒక అద్భుత అనుభవం ఉంటుందని మీరు మర్చిపోవద్దు. ఈ గొప్ప మత్స్యం అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని మనం ఎలా భావించాలి? ఇది ఎలాంటి చేపగా మనం అనుకోవాలని లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభు ఈ గొప్ప మత్యాన్ని తిమింగలం అని చెప్పి స్పష్టం చేశారు. కాబట్టి ఈ గొప్ప మత్స్యం మరేదో కాదు, తిమింగలం అని మనం తెలుసుకోవాలి. మరి ఈ తిమింగలం చరిత్ర ఎందుకు బైబిల్లో రాయించాడు? ఈ తిమింగలం ద్వారా మనకి ఎలాంటి పాఠం నేర్పించాలనుకుంటున్నాడు? ఈ తిమింగలం వెనక దాగి ఉన్న అద్భుత సందేశం ఏంటో నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. నిజంగా వీటి ద్వారా కూడా మనకి పాఠాలు ఉంటాయా అని మీరు అనుమానపడొచ్చేమో. యోబు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో సముద్రములోని చేపలను అడగండి అయ్యా, అవి దేవుని మహిమను మీకు వివరిస్తాయని యోబు గ్రంథం సెలవిస్తుంది. కనుక ఈ మత్స్యం వెనుకున్న గొప్ప సంగతి ఏమిటో, ఈ తిమింగలం వెనక దాగిన సందేశం ఏమిటో క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. మొదటిది యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలోనే గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా అని రాయబడింది. ఈ తిమింగలం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ తిమింగలం వెనక దాగి ఉన్న పాఠం ఏంటని లేఖన భాగం పరిశీలన చేస్తే ఈ తిమింగలం మాట యోనాను మృంగవలనని నియమింపబడెను అని బైబిల్ చెప్తుంది. సాక్షాత్తు దీన్ని యెహోవా దేవుడే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం నియమించాడు అని బైబిల్ చెప్తుంది. ఇంకా ఈ యోనా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ వెళితే ఈ యోనా గ్రంథంలోనే 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక సొర చెట్టు ఉంటుంది. ఆ సొర చెట్టును కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం నియమించాడనే సంగతి మీరు గ్రహించాలి. అలాగే ఇదే యోనా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక పురుగు గురించి రాయబడి ఉంటుంది. ఆ పురుగును కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నియమించాడని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో గొప్ప తుఫాను గురించి రాయబడింది. ఆ గొప్ప తుఫాను కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పని నిమిత్తం నియమించాడనే సంగతి మీరు గుర్తుపట్టాలి. అంటే గొప్ప మత్స్యం కూడా ఒక పని నిమిత్తం నియమించబడింది. సొర చెట్టు కూడా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం నియమించబడింది.
పురుగు కూడా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం నియమించబడింది. గొప్ప తుఫాను కూడా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం నియమించబడ్డాయని వింటుండగా, దేవుని పోలికలో చేయబడిన నీవు నేను, ఆయన జీవాత్మను పొందుకున్న నీవు నేను ఏ పని లేకుండానే భూమి మీదకి వచ్చావు అనుకుంటున్నావా? ఏ ఉద్దేశం లేకుండా దేవుడు మనల్ని పుట్టించాడు అనుకుంటున్నావా? ఏ సంకల్పం లేకుండా నీవు నేను మన తల్లిదండ్రులు జన్మించాం అనుకుంటున్నావా? ఏ కారణం లేకుండా మనం ఈ భూమి మీద అడుగుపెట్టాం అనుకుంటున్నావా? మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీవు నేను కూడా ఖచ్చితంగా కారణ జన్ములు మరి మీరు గుర్తుపట్టాలి. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఓ ప్రత్యేకమైన సంకల్పంతో, ఓ ప్రత్యేకమైన పని నిమిత్తం, ఓ ప్రత్యేకమైన ఉద్దేశంతోనే దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చడం సంగతి గుర్తుపట్టి, నిన్ను దేవుడు ఏ పని మీద నియమించాడో అది మొదట తెలుసుకోవాలని మరొకసారి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంతకీ ఈ గొప్ప తిమింగలాన్ని దేవుడు ఎందుకు నియమించాడు, ఎందుకు నిర్ణయించాడు అంటే, ఆ ఓడలోంచి పడిపోతున్న యోనా ప్రాణం పోకుండా యోనాను రక్షించేందుకట ఈ తిమింగలం నియమింపబడింది అని బైబిల్ చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, నిజంగా మనం కూడా ఎందుకు నియమించబడ్డామో తెలుసా? ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో తెలుసా? మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన రక్త సంబంధికుల్లో, మన పరిచయస్తుల్లో, మన హితులు సన్నిహితుల్లో యోనా సముద్రంలో పడిపోతున్నట్టుగా అనేకులు నరకంలో పడిపోతున్నారు, అగ్నిలో పడిపోతున్నారు, పాతాళములో పడిపోతున్నారు, అగ్ని గుండంలో పడిపోతున్నారు. గనక అలాంటి వాళ్ళని రక్షించే పని నిమిత్తమే నీవు నేను భూమి మీద నియమించబడ్డామని గుర్తుపట్టమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. రక్షించబడిన సహోదరుడా, నువ్వు ఈ పని చేస్తున్నావా? రక్షించబడిన సహోదరి, నువ్వు ఈ పనిలో ఉన్నావా? నీ బంధువులకు సువార్త చెప్పావా? నీ స్నేహితులకు సువార్త చెప్పావా? ఎవరికోసమైనా ప్రార్థన చేశావా? ఎవరికైనా సాక్ష్యం ఇచ్చావా? ఎవరినైనా మందిరాన్ని నడిపించావా? లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. ఈ తిమింగలం గనక ఎలాగా యోనా రక్షణ కోసం నియమించబడిందో, అలాగే మనం కూడా అనేకుల రక్షణ కోసం నియమించబడ్డామని గుర్తుపట్టి సువార్త ప్రకటించేవారిగా, అనేకుల కోసం ప్రార్థించేవారిగా, అనేకుల్ని అగ్నిలోంచి లాగినట్టుగా లాగేవారిగా, మరి విశేషంగా అనేకుల్ని ప్రభు తట్టు త్రిప్పేవారిగా మీరు ఉండాలని మరొకసారి మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ సందర్భంలో ఓ ప్రత్యేకమైన మాట మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనములో, ప్రజలకు నేను నిన్ను నిబంధనగాను, మరి విశేషంగా అన్యజనులకు నేను వెలుగ్గా నియమించాను అని ప్రభు పలుకుతుండగా, మరి నీ వెలుగు ఇతరులకి ప్రసరింపజేస్తున్నావా? నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటున్నావా? నీవు అనేకులు రక్షిస్తున్నావా లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ఈ గొప్ప తిమింగలం ద్వారా దేవుడు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏంటంటే, అది యోనా రక్షణ కోసం నియమింపబడినట్టుగా మనం కూడా అనేకుల రక్షణ కోసం నియమింపబడ్డామన్న సంగతి గుర్తుపట్టి ప్రభు పనిలో వాడబడండి, అనేక ఆత్మలను రక్షించమని ప్రేమతో మనవి చేస్తున్నాను. రెండో మాట మనం ధ్యానం చేద్దాం. ఈ గొప్ప తిమింగలాన్ని దేవుడు ఎందుకు ఇక్కడ నిలబెట్టాడో చూద్దాం. అదే యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో, గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్యం యొక్క కడుపులో ఉండెను అని వాక్యం చెప్తుంది. గమనించాల్సిన మాట ఏంటి తెలుసా? యోనాను మృంగినటువంటి ఆ మత్యమట, యోనాను మృంగినటువంటి ఆ తిమింగలమట, అతన్ని దరిచేర్చేంత వరకు 3 రోజులు కూడా అది ఏ ఆహారం తీసుకోకుండా ఉపవాసంతో గడుపుతో యోనాను తీసుకొని ప్రయాణం చేస్తున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప సమర్పణ, ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప భారం మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ యోనా సంగతి మరిచి అది ఆహారం స్వీకరిస్తే ఆ ఆహారంతో పాటు యోనా కూడా జీర్ణమైపోతాడు. కనుక యోనా ఎలాగైనా రక్షించబడాలి, యోనా ఎలాగైనా బ్రతకాలి. యోనా ద్వారా కొన్ని లక్షల మంది ప్రజలు నినివే పట్టణంలో మారు మనసు పొందాలన్న ప్రధాన సంకల్పంతో 3 రాత్రులు 3 పగళ్ళు ఈ తిమింగలం భోజనం మానేసి ఉపవాసంతో ప్రయాసంతో ఎదురెత్తు సముద్రంలో ప్రయాణం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, నిజంగా యోనాను గురించి మత్స్యం అంత భారంతో ఉంటే మన భర్తను గురించిన భారం మనకుందా? మన భార్యను గురించిన భారం మనకుందా? మన పిల్లల గురించిన భారం మనకుందా? నిజంగా 3 రాత్రులు 3 పగళ్ళు యోనా క్షేమం కోసం, యోనా రక్షణ కోసం ఈ తిమింగలం ఉపవాసం ఉండి నడుస్తుంటే, మరి నీ భర్త కోసం ఉపవాసం ఉండి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? నా భర్త మారలేదండి, నా భార్య ప్రేమించదండి, నా బిడ్డలు అంగీకరారండి అంటావు తప్ప వాళ్ళ గురించి ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈ మత్స్యం గొప్పతనం ఏంటంటే, యోనా కోసం 3 రాత్రులు